రామో నామ బభూవ, రాముడనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. హుం, రాముడనే పేరు కలిగినటువంటి వాడున్నాడు అన్నప్పుడు ఏమో అలాంటి పేరు పెట్టుకున్న వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. కాబట్టి ఉన్నాడేమో ఎవరో, అందుకని హుం తదబలాసీతేతి. ఇప్పుడు తన కథే. ఆయన భార్య పేరు సీతమ్మ అనగానే ఒక్కసారి మనస్సు ఆ రామావతారం మీదకి మళ్ళీపోయింది. సీతమ్మ పేరు చెప్పగానే తన అవతారం జ్ఞాపకానికి వచ్చింది. తదబలా సీతేతి హుం. సీతమ్మ మనస్సులో కదలగానే ఆ అవతారం చాలించేసిన ఒక్కసారి సీతమ్మ నడువడి, సీతమ్మ ప్రేమ, సీతమ్మ తన మనస్సుని ఎంతగా చూరగొన్నది జ్ఞాపకానికి వచ్చి, ఆవిడే ఇప్పుడు లక్ష్మిగా ఉన్నా కూడా ఆ సీతమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆ సీతమ్మను రావణుడు అపహరించాడు అనగానే ఏది నా ధనస్సు 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 అని 3 మాటలు అంతే. ఇందులో మీరు ఒక చమత్కారం గమనించాలి. రామాయణ సారమును గట్టిగా పట్టుకున్న వాడికి తప్ప ఈ శ్లోకం పడదు. వాల్మీకి మహర్షి రామాయణ రచన చేస్తే సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చ వధమిత్యేవ చకార చరితం వ్రతః అన్నారు. రాముడికి రాజ్యం పోయింది, కోపం రాలేదు. అరణ్యవాసం ప్రాప్తించింది, కోపం రాలేదు. జటాయువు మరణించింది, కోపం రాలేదు. కానీ అరణ్యవాసం చేస్తున్నప్పుడు సీతమ్మ తల్లి పక్కన కూర్చుని ఉండగా, లేదా తాను సీతమ్మ తల్లి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నప్పుడు ఒక కాకము వచ్చి ఆవిడ వక్షస్థలం మీద గాఢ వేస్తే మాత్రం ఆవిడ వక్షస్థలంలోంచి నెత్తుటి చుక్కలు పడితే, ఇంత నిగ్రహశక్తి ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఉత్తర క్షణం దర్భనొక దాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టారు. అప్పుడు దేవతలు గమనించారు, ఓహో రాముడికి కోపం రావాలి అంటే సీతమ్మ జోలికి వెళ్ళాలి. కాబట్టి రావణుడి చేత సీతాపహరణం చేయించారు. ఈ పాపము రావణుడు చేస్తే తప్ప రాముడు నిగ్రహించడు రావణాసురుణ్ణి. కాబట్టి ఇప్పుడు రావణుని చేత సీతాపహరణం చేయించాలి. రాముడికి అంత ప్రేమ, ఒళ్ళు మరిచిపోయేంత కోపం ఎందుకు వస్తుంది? సీతమ్మ జోలికెడితే వస్తుంది. రాముడి జోలికెడితే రాదు. రాజ్యం తీసేశారు రాముడికి, ఆయన ఏమీ బెంగ పెట్టుకోలేదు. ఎంత బెంగ పెట్టుకోని స్థితిలో ఉన్నాడో తెలుసా అండి? నిన్న రాజ్యం ఇస్తానన్నవాడు ఇవాళ పిలిచి నీకు రాజ్యం లేదా అవతల బొమ్మన్నాడు దశరథ మహారాజు గారు. చక్కగా సంతోషంగా అక్కడ పట్టాభిషేక సామాగ్రికి ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చేసాడు, పరమ పవిత్రంగా భావించి.